సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు శుభవార్త. పీఎం కిసాన్ 15వ విడత నిధులు విడుదల. కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పీఎం కిసాన్ నిధులు మీద సంబంధించిన తొలి సంతకం చేశారు. దేశవ్యాప్తంగా అన్నదాతల ఖాతాల్లోకి 20,000 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులను పీఎం కిసాన్ యోజన కింద 17వ విడత రైతుల ఖాతాలో జమ చేశారు. దేశవ్యాప్తంగా 9,30,00,000 మంది రైతుల ఖాతాలో ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున వారి ఖాతాల్లో బ్యాంక్ ఖాతాల్లో పైసలు జమ కానున్నాయి. తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మోదీ చెప్పారు. రైతుల కోసం, వ్యవసాయ రంగం కోసం కృషి చేస్తుందన్నారు. ఆదివారం మూడోసారి ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ సోమవారం ప్రధానమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. అయితే ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానున్నది. ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. పీఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 6,000 రూపాయలు అందజేస్తుంది. 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయనున్నది. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.